అక్రమ సంబంధం అన్యాయం కాదంటారా? న్యాయమా? అన్యాయమా న్యాయమా? ఒకడు అంటాడండి, అన్నా ఆ అమ్మాయికి మాట ఇచ్చానన్నా, నేను మాట ఇచ్చానన్నా, అందుకని కట్టుబడి ఉన్నాను. ఆ అమ్మాయి కంటే ముందు ఫస్ట్ నువ్వు మాట ఇచ్చావుగా. ఎవరితో? దేవుని ఎదుట, సేవకులు ఎదుట నీ భార్యకి మాట ఇచ్చావుగా. ఆమె సంగతి ఏంటి? క్రైస్తవుడు అయి ఉండి అన్యాయంగా అక్రమ సంబంధం బ్రతకడం ఎంత అన్యాయం ఒక్కసారి మీరు ఆలోచించండి ప్రియులారా. ఈ అక్రమ సంబంధం అనేటువంటిది నాశనానికి నడిపిస్తుంది. జాగ్రత్తగా వినండి, స్తోత్రం చెప్పాలి ఒకసారి. ఎన్ని కుటుంబాలు నాశనం అవుతున్నాయి, ఎంతమంది పాడైపోతున్నారు. స్త్రీలు కూడా హీనంగా మార్చబడి కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. మీరు అన్యాయస్తులుగా బ్రతకొద్దు, అన్యాయం చెయ్యొద్దు.